రాజ్ కావ్యకి రాసిన ప్రేమలేఖలో ఒక మాట అయితే రాశాడు. ఏం రాశాడంటే, "నువ్వు ఎప్పటికి ఎల్లకాలం నువ్వు నాతోనే ఉండాలి. నువ్వు 12 మంది పిల్లలకి నాకు కొత్త బ్రాంచ్‌లు ఇవ్వాలి. అంటే 12 మంది పిల్లల్ని ఇవ్వాలి. నువ్వు కలకాలం నాతో ఉండాలి" అనేసి అయితే ఒక మాట రాశారు. ఆ మాట నిజమవుతుందా లేదా అనేసి మాట్లాడదాం. అందుకన్నా ముందు ఎవరైనా కొత్తగా చూస్తారంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి వీడియో చూడండి. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ ఈరోజు ప్రోమో వచ్చింది కదా! ప్రోమోలో అయితే కింద కామెంట్ అయితే చేసేసాను. ఏం చేశానంటే, ఒకప్పుడు రాజుని చూసేటప్పుడు అంటే అమ్మాయిలు ఇలాంటి అబ్బాయి అస్సలు ఉండకూడదు అనుకున్నారు అని చెప్పి రాశాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ సిట్యుయేషన్‌లో ప్రజెంట్ రాజ్ బిహేవ్ చేస్తున్న ప్రకారం ఇలాంటి అబ్బాయి జన్మలు కావాలనేసి అమ్మాయిలు అయితే అనుకుంటారని నేను చెప్పాను. కానీ ఇక్కడ నాకు కింద కామెంట్స్ చేశారు. వాళ్ళు దీపిక గారి ఫ్యాన్స్ అనేసి ఏదో ఉంది. దాని గురించి కూడా మీకు ఒక మాట అయితే చెప్పేస్తాను. అసలు ఏంది ఆ మాట అనేసి. మీకు వాళ్ళకి నేను ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇస్తా ఉన్నాను ఈ వీడియోలో. ఎందుకంటే వాళ్ళకి నేను చెప్పాలి కాబట్టి నా బాధ్యత కాబట్టి అది నేను చెప్తాను. ఒక సెకండ్. నేను సీరియల్ రివ్యూ చేయలేదంటే రివ్యూ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు కావ్య రాజుని ఏమైనా చూపిస్తే మనం చేయొచ్చు. నిన్న వాళ్ళు ఉప్మాలే చేసుకునేకి సరిపోయింది. వాళ్ళు నాకు కామెంట్ చేశారు. రాజ్ స్టార్టింగ్ నుంచి గుడ్. రాజ్ కావ్యాని ఎంత అవమానించినా ఎవరైనా కావ్యాని ఏమైనా అంటే కావ్యకి సపోర్ట్‌గా చేస్తాడు. బట్ స్టోరీ ల్యాగ్ చేయడానికి రాజ్ కావ్యాని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకునేలా చూపించడం వల్ల రాజ్ బ్యాడ్‌గా కనిపించాడు. బట్ రాజ్ గుడ్ అని చెప్పేసన్నారు. రాజ్ గుడ్డే. ఎందుకంటే రాజ్‌లో ఒక ఈగో తెలియని ఒక ఈగో ఉండింది. అంటే మెన్, ఉమెన్ మధ్య అంటే మెన్ కొంచెం అప్‌గ్రేడ్‌లో ఉండాలి. అప్‌లోనే ఉంటాడు అన్నట్టు కొంచెం అయితే మనకు చూపించారు. దానికోసం నేను వాళ్ళకి సమాధానం కూడా చెప్పాను. ఈ మాట ఎందుకు చెప్పాను అనేసి అంటే ఈరోజు ఎపిసోడ్‌లో కూడా దాని గురించి అయితే మాట్లాడదాం. వీడియో అయితే చివరి వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నా ఒకటే, చేసుకోకపోయినా ఒకటే. ఎందుకంటే చాలా మంది అయితే చూస్తా ఉంటారు కానీ సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవట్లేదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఈరోజు ఎపిసోడ్‌లో కానీ వెళ్ళిపోయినట్టయితే మన రాహుల్ గురించి కూడా మాట్లాడుకోవాలి. రాహుల్ మన రుద్రాణి గారు జస్ట్ మ్యానిపులేట్ చేస్తా ఉంటారని మనం అనుకుంటే, రుద్రాణి గారికి ఆల్రెడీ అన్ని విషయాలు తెలిసినా కానీ స్వప్నాన్ని బాల్తో కొట్టించడం కోసం రుద్రాణి గారు రాహుల్ అయితే పెద్ద స్కెచ్లు అయితే వేశారు. ఎందుకంటే సీరియల్లో ఎవరో ఒకరు విలన్ అన్నాక ఉండాలి కాబట్టి ఆ విలన్ కూడా మంచోళ్ళు అయిపోతే ఇంక రుద్రాణి గారు ఒక్కరు ఏం చేస్తారు చెప్పండి? రుద్రాణి గారికి అంత పవర్ లేదు. ఎందుకంటే రాహుల్ ఉంటేనే ఏమైనా చేయదు. రుద్రాణి గారు ఇంట్లో ఉన్నా కానీ రాహుల్ బయట పనులు చూసుకుంటా అన్నాడు కాబట్టి రుద్రాణి గారు ఆటలైతే సాగుతూ ఉన్నాయి కాబట్టి ఇక రాహుల్ మంచోడుగా మార్చేస్తే అది జరగదు కాబట్టి రాహుల్ను కూడా మళ్ళీ విలన్గానే అయితే పెట్టారు. అంటే రాహుల్ మంచోడుగా మారినట్టు మన స్వప్న దగ్గర అయితే నాటకాలు అయితే మొదలుపెట్టాడు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి స్వప్న చెప్పిన మాట వేదవాక్కు అని మనకు తెలిసిన విషయం. ఎందుకంటే స్వప్న క్షమించిందంటే ఇంట్లో వాళ్ళంతా క్షమించేస్తారని మనం అనుకోవచ్చు. ఆ విధంగా రాహుల్ అయితే దాంట్లో సక్సెస్ అయ్యాడు. అంటే మనం ఫస్ట్ నుంచి రాహుల్ గురించి అయితే అనుకుంటానే ఉన్నాం. రాహుల్ ఎలాగైనా సరే మారుతూ ఉన్నాడు, మారినట్టు నటిస్తూ ఉన్నాడు, ఫెయిల్ అవుతూ ఉన్నాడు. మళ్ళీ రాహుల్ ఎందుకు ఈ విధంగా ఫెయిల్ అవుతా ఉన్నాడని నేను చాలా సార్లు అయితే చెప్పాను. కానీ రాహుల్ ఈసారి అయితే ఫుల్ 100% సక్సెస్ అయ్యాడు. అదైన తర్వాత మన కావ్యరాజ్ని నిజంగా నేను ఇన్ని రోజులు మొబైల్లో చూస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే టీవీలో చూస్తాను. ఆ ప్రజెంట్ టీవీలో మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. వాళ్ళ మధ్య సీన్స్ కానీ, వాళ్ళ మధ్య బాండింగ్ కానీ, అసలు వాళ్ళిద్దరు స్క్రీన్‌లో చూస్తా అంటే మంచి బెస్ట్ పెయిర్ అన్నట్టు అయితే అనిపిస్తుంది. మొబైల్‌లో అంతగా తెలీదు కానీ మీరు కూడా ఒకవేళ టీవీలో చూడండి. టీవీలో మాత్రం పిచ్చ క్లారిటీ, వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ కానీ, వాళ్ళ అంటే టాలెంటు ఆ లెటర్ రాసినప్పుడు ఆ రాజ్ ఎక్స్‌ప్రెషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఆ కళావతి ఆ లెటర్ చదివేటప్పుడు కళావతి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. సరే అనేసి అక్కడ కళావతికి అయితే మొత్తానికి ఆఫీస్‌లో ఏదో సమస్య ఉంటే క్లయింట్లు నాతో మాట్లాడతారు, మీరు మండే ఎపిసోడ్ రారా అనేసి మన ఆఫీస్‌లో అసిస్టెంట్ ఫోన్ చేస్తే అక్కడ నేను మాట్లాడుకుంటానులే, నా భార్యకి నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, నా భార్యని నేను చూసుకోవాలి అనేసి మన రాజ్ అయితే అక్కడ వాళ్ళ ఆఫీస్‌లో అయితే చెప్పాడు. అంటే ఆఫీస్‌లో ఏదైనా పెద్ద సమస్య రాబోతుంది అంటే ఏదో గోల్డ్ వస్తుంది అనేసి మనకు నిన్న ఎపిసోడ్‌లో చెప్పారు కదా! గోల్డ్ వస్తుంది. ఆ గోల్డ్‌ని ఎలాగైనా సరే మీ కంపెనీలో పెట్టాలంటే రాహుల్ ఇక్కడ స్వప్న దగ్గర నాటకం ఆడాడు. నాటకం ఆడినా కానీ అది రియల్‌గా కూడా జరిగే ఛాన్స్ ఉంది కదా! మనం ఆ విధంగా కూడా ఆలోచించొచ్చు కదా! ఆ విధంగా ఆలోచించిన తర్వాత రాజు ఏదైనా కేసులో ఇరుక్కుంటాడా? అంటే కావ్య ప్రెగ్నెన్సీ ఇప్పుడు ఎందుకంటే ఇంత హ్యాపీ మూమెంట్స్ చూపిస్తాను అంటే ఖచ్చితంగా సాడ్ మూమెంట్స్‌కి దారి తీస్తా ఉందని నేను చెప్తాను. ఎందుకంటే అక్కడ ఆ గోల్డ్ గురించి రాహుల్ అక్కడ నాటకం ఆడినా కానీ అది రియల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంటే మనకు డైరెక్టర్ గారు హింట్ ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అక్కడ పెద్ద సమస్య ఏదన్నా రాబోతుందా అంటే రాహుల్ మన రాజు వచ్చి జైలుకి పోయే పరిస్థితి కూడా రాబోతుందనేసి నాకైతే తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. దాని గురించి డైరెక్టర్ గారు ఎలా థింక్ చేస్తూ ఉంటారో ఏమని మనకు ఐడియా లేదు కాబట్టి దాని గురించి కూడా పక్కన పెడదాం. ఇక లవ్ లెటర్ రాసినది ఒక కంపెనీలో ఒక మంచి హోదాలో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక విషయం గురించి మనం పదే ఆలోచిస్తాను అంటే మనం లవ్ లెటర్ రాయాలన్నా ఏమి చేయాలన్నా సరే మనం
ఇప్పుడు నేను బ్రహ్మముడి సీరియల్ రివ్యూ చేయాలనుకుంటాను అనుకోండి, నాకు ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు అదే ప్రాసెస్ ఉంటుంది. అంటే మనకు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ ఏం మాట్లాడాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాలి అనే ఒక థాట్‌లో ఉండిపోతాం మనం. అదే విధంగా రాజు కూడా లవ్ లెటర్‌లో అదే విధంగా అయితే రాసాడు. ఏం రాసాడంటే, నాలాంటి బ్రాంచు అంటే నాకు 3 సంవత్సరాల ముందు నువ్వు బ్రాంచ్‌గా దొరికావు. నువ్వు రాత్రి చూస్తే బ్లాంక్ చెక్ లాగా ఉంటావు. పొద్దున్న చూస్తే అంటే బౌన్స్ అండ్ చెక్ లాగా ఉంటావు అనేసి అంటే, అక్కడ రాజు ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం ఏమంటే, రాత్రి మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంటావు. చాలా చాలా సంతోషంగా ఉంటావు. చాలా బాగుంటావు. పొద్దున్న లేసే కొద్దికి కొంచెం నీలో అంటే తెలియని ఒక అంటే గొడవ ఊరికేనే గొడవ పెట్టుకోవడం. అంటే బౌన్స్ అంటే ఏమి? ఇప్పుడు డబ్బులు లేకపోతే బౌన్స్ అవుతుంది కదా చెక్కు. అదే విధంగా చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం. అంటే ఎలా చెప్పాలి? కారణాలు లేకుండా గొడవలు పెట్టుకోవడం. ఆ విధంగా అనేసి మన రాజు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాడు. అదయిపోయిన తర్వాత నువ్వు నాతో పాటు ఎల్లకాలం ఉండాలనేసి, నా ఆస్తి 1,00,00,000,00,000 చేయాలనేసి నా టార్గెట్టు. ఆ 1,00,00,000,00,000కి నువ్వు ఎలాగైనా సరే నాకు సహాయం చేస్తావనేసి. సాయం అంటే ఇప్పుడు రాజు ఒకడి వల్ల 1,00,00,000,00,000 చేయాలంటే ఇంపాసిబుల్ కాబట్టి, రాజు పుట్టబోయే బిడ్డ అంటే నాకు కొత్త బ్రాంచ్‌ని ఇస్తా ఉండవా అనేసి అన్నాడు. కొత్త బ్రాంచ్ అంటే కావ్య బిడ్డని కంటా ఉండు కాబట్టి కొత్త బ్రాంచ్‌ని ఇస్తా ఉండవా. ఆ బ్రాంచ్‌తో పాటు ఇంకా మరిన్ని బ్రాంచ్‌లు అంటే ఇంకా 12 బ్రాంచ్‌లు ఇవ్వాలనేసి, ఆ 12 బ్రాంచ్‌లు ఇచ్చిన తర్వాత దాన్ని దినదిన అభివృద్ధి చేసి 1,00,00,000,00,000కి టర్నోవర్ చేయాలనేసి నా కంపెనీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓగా నేనైతే చెప్తాననంటే, అంటే కావ్యకి ఏమి కాదనేసి మన రాజు గట్టిగా నమ్ముతా ఉంటాడట. అంటే భర్త సంకల్పం, భార్య సంకల్పం గట్టిగా ఉంటే, ఆ దేవుడిని, ఆ యముడిని కూడా ఎదిరించొచ్చు అనేసి మనం ప్రతిసారి అనుకుంటానే ఉన్నాం కదా! మనకు ఏదో ఒక పురాణంలో ఒకటుంది. యముడిని ఎదిరించి కూడా తన భర్తను తాను సొంతం చేసుకుందంటే, ఇక్కడ మన రాజు కూడా అదే విధంగా అయితే పోటీ పడ్డాడు. అంటే పోటీ పడ్డాడంటే మనం ఎలా చెప్పాలి మీకు? అంటే దేవుడు నా ప్రాణాలు కావాలన్నా తీసుకో గాని, నా కళావతి ప్రాణాలు మాత్రం నాకిచ్చేయి అనేసి దేవుడితో కూడా ఛాలెంజ్ చేశాడు కాబట్టి, అక్కడ యముడినంతా ఎదిరించి మన రాజు కావ్యాన్ని తీసుకొస్తాడనేసి నాకైతే గట్టిగా నమ్మకం ఉంది. కళావతికి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే జరగదనేసి నేనైతే అనుకుంటా ఉన్నాను. అదయిపోయిన తర్వాత ఇక్కడ స్వరాజ్ గారికి అలాగే మన ప్రకాశం గారికి కూడా పెద్ద టాస్క్ అయితే ఇచ్చారు. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య సీన్స్ పెట్టింటే బాగుండేది. మధ్యలో వీళ్ళని తీసుకొచ్చి సైడ్ క్యారెక్టర్‌లను తీసుకొచ్చి కొంచెం డిస్టర్బ్ అయితే చేస్తా ఉంటారని నాకనిపిస్తుంది. ఎందుకంటే హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. హీరోకి నాన్నకి అలాగే హీరోయిన్ వాళ్ళ బాబాయ్‌కి కూడా అంత ఇంపార్టెంట్ ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే రాజ్ కావ్య మధ్య ఇంకా ఎమోషన్స్ చూపిండి. ఎందుకంటే రాజ్ కావ్య రాసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరి ముందర ఆ లవ్ లెటర్ చదివితే ఇంట్లో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ అంతా బాగుంటాయి. వీళ్ళు పర్టిక్యులర్‌గా సోపు, కిరాణా షాపు, షాంపూ అని రాయడం, లెటర్ రాయడం అస్సలు నాకైతే నచ్చలేదు. అదయిపోయిన తర్వాత కావ్యని శారీ కట్టాలనేసి శారీ కట్టిన తర్వాత రెస్టారెంట్ తీసుకుపోయి అక్కడ క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలనేసి మన రాజు, అలాగే బుల్లెట్ దొలిపేయాలనేసి ఆ బుల్లెట్ ఎపిసోడ్ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ బుల్లెట్‌లో మన కావ్య ఎలా ఫీల్ అవుతుంది, ఆ ఎమోషన్‌ని ఎలా హ్యాండిల్ చేస్తుంది అనేది నేనైతే చూడాలనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ శనివారం వరకు అయితే మంచి ద బెస్ట్ ఎపిసోడ్స్, ఓన్లీ ఫన్ ఎపిసోడ్సే ఉండబోతున్నాయి. మండే ఎపిసోడ్ నుంచి కొంచెం టర్న్‌లో ట్విస్టులు అయితే రాబోతున్నాయి. ఆ ట్విస్టులు టర్న్‌లో మనం సండే అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం ఏం జరుగుతుందనేసి. వీడియోని ఇంతవరకు చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా నచ్చింది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాహుల్ వల్ల రాజ్‌కైతే పెద్ద డేంజర్‌లో అయితే ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్.